హలో 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 అందరికీ నమస్కారం. ఎట్లా ఉన్నారు? బాగానే ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రాజభవన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే నేను చూసే పనిలో ఉంటాను. మీకెందుకు ఆ శ్రమ? ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసుకుని ఆ పనిలో ఉండండి. రాజభవన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు? ఓహో, సినిమాలోనైతే డైలాగులను బట్టి కాళ్లతోనే కైపెక్కించేసి మనసులను కొలగొట్టేసి చేతులు దులిపేసుకునే వాళ్ళం. కానీ రాజకీయాల్లోనూ ఇట్లాగే నోటుకొచ్చినట్లు వాగేసి ఎదుటి వాళ్ళ మనసులను పాత ఇనుప సామాన్ల కింద జమ కట్టేసి జనాన్ని ఎర్రోళ్ళను చేసేసి పాలిటిక్స్ చేయొచ్చని నిరూపించిన ఓ ఆడలేడి ఉంది. ఆమె ఎవరో కాదు, డైమండ్ రాణి. మీకు మరో పేరు జబర్దస్త్ ఆంటీ అని. రోజా మనం టీవీలో చూసే జబర్దస్త్ కామెడీ షోల్లో కామెడీ అయిపోయినట్లే రాజకీయ కథన రంగంలోనూ పెద్ద కామెడీ పీసుగా మిగిలిపోయి ఇప్పుడు సొల్లి కబుర్లు చెప్పడానికి గొట్టాల ముందుకు వచ్చేసింది. ఇదిగో రోజా కూసంతా ఆ కూజాలో నీళ్లు తాగి నీ డైలాగులు మొదలుపెట్టు. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ మందులు వేసుకోకపోవడం వల్ల ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంట. ఈరోజు హైదరాబాద్లో 15 రోజులకు ఒకసారి ఏఐజీ హాస్పిటల్కి పోయి ఎవరు మందులు వేసుకుంటున్నారో రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరి ప్రజలకు తెలుసు. అది సంగతి. ప్యాలెస్లో గుట్టు బయట పెట్టేసావుగా ఐరన్ లెగ్రాని. ఏందేంది జగన్ లండన్ మందులు వేసుకోకపోవడం వల్ల హాలోజినేషన్తో ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడా? అంటే మరీ గోట్కనానిగా గుండె బెల్ట్ పెట్టుకుని ఏఐజీలో చేరాడు, మర్చిపోయావా? అంటే వీళ్ళు చేసిన పాపాలకు వీళ్ళకి శిక్ష పడిందంటావు, అంతేనా? జగన్ లండన్ పిచ్చి ఆసుపత్రి నుంచి మందులు తెచ్చుకుని వాడుతున్నాడా? అయ్యో నరకాసురా, నాకు ఈ విషయం తెలియదు సుమి. భలేగా నువ్వు జగన్ గుట్టు బయట పెట్టావుగా డైమండ్ రాణి, సూపరు. ఈరోజు మీకు దమ్ముంటే నేను వస్తాను, రండి. రాజమండ్రి మెడికల్ కాలేజ్కి వస్తారా? విజయనగరం మెడికల్ కాలేజ్కి వస్తారా? నేను ఇన్ఛార్జిగా ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్కి వస్తారా? నంద్యాల మెడికల్ కాలేజ్కి వస్తారా? నీ పక్కనే ఉంది కదా, వైజాగ్లో ఉంటావు కదా, పాడేరు, ఆ మెడికల్ కాలేజ్కి వస్తావా? మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి, ఎలా కట్టాలి, అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరెవరు అనేది డీటెయిల్గా మీకు చూపిస్తాను. దమ్ముంటే ఎవడైనా రండి, తీసుకెళ్తాను. ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే వా అంటారా? ఆ పిల్ల నువ్వేమన్నా యాంకర్వా, హోమ్ మినిస్టర్వా? ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు. పిల్లలు చూసి వావ్ అంటారా అని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు, మీలాగా ఈవీఎంలను మేనేజ్ చేసుకుని అధికారంలో రాలేదు. ఇదిగో రోజా, నువ్వు కూడా సోమవారం తర్వాత వచ్చే అదేదో వారం ఉంది, ఆ ముచ్చట్లో చెబితే ఎట్టా? మీరు 2019లో ఈవీఎంలతో కాక బ్యాలెట్తో గెలిచారా? ఏంది కొంపదీసి? అప్పుడు మీరు మేనేజ్ చేశారా? జగన్ అది చేశాడు ఇది చేశాడు అబ్బో సూపరు అంటే మరి జనం ఓట్లు కూడా సూపర్గా వెయ్యాలి కదా. మీ వైసీపీ పార్టీ అట్రప్లాప్ పార్టీగా ఇవాళ 11 సీట్లతో నిలబడిందంటే ఏంటి అర్థం? మీరు పాతాళ లోకానికి తొక్కేయబడ్డారు. జనం మీకు కనీసం డిపాజిట్లు ఇవ్వలేదు అని అర్థం. దాన్ని ఈవీఎంల మీదకు నెట్టేస్తే సరిపోదు, వీటిని చిల్లర రాజకీయాలంటారు. అవి మానుకోకపోతే మరో 30 ఏళ్లైనా ఈవీఎంల మీద పడి ఆడవడం తప్ప గెలిచేది లేదు, చచ్చేది లేదు. ప్రజలకి తాను ఏం చేస్తానో నమ్మకం కలిగించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇచ్చిన మేనిఫెస్టోని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా 99% చేసి మీకు ఇచ్చాడు. స్కూళ్ళు కానీ, హాస్పిటల్ కానీ, హార్బర్లు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ కళ్ళారా చూశారు. అలాగే ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ అవినీతి లేకుండా డైరెక్ట్గా ఎలా అకౌంట్లోకి పోయాయో అది కూడా మీరు కళ్ళారా చూశారు. అయినా ఏ విధంగా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడానికి మీకైనా ఉండాలి, లేదా మీతో చెప్పించి ఆ చంద్రబాబు నాయుడుకైనా ఉండాలి. ఎందుకంటే ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయినా ఏ రోజు ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాడు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి నాలుక మందం అంటాడు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతాడు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులతో బూతులు మాట్లాడిస్తాడు. అంతే తప్ప ఆనాడు ఎన్టీఆర్ తీసుకొచ్చిన వాటినైనా ఈయన సక్రమంగా ముందుకు తీసుకెళ్ళాడా?
ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆయన సక్రమంగా ముందుకు తీసుకెళ్ళాడా? నాకు నీ సోళ్ళు వింటా ఉంటే నువ్వు అస్సలు నవ్వాగట్లేదు డైమండ్ రాణి. ఏందేంది, ఏ హామీ నెరవేర్చకుండానే 4 సార్లు సీఎం అయిపోయారా చంద్రబాబు గారు? చా నిజమే, జనం అంత అమాయకులా ఏంటి? ఎన్టీఆర్ తర్వాత వైఎస్ఆర్ తర్వాత సీఎంగా చంద్రబాబు వచ్చాడని నీ నోటితోనే అంటా ఉన్నావుగా, మరి ఇంకేంటి? ఆయనకు అంత రేంజ్ ఉంది. ఆయన పెట్టిన రాజకీయ భిక్షతోనే కదా నువ్వు ఎదిగింది. మర్చిపోయావా జబర్దస్త్ ఆంటీ? జగన్ చాలా చేస్తే ఓట్లు ఎందుకు చాలా పడలేదు? ఈవీఎంలు మేనేజ్ చేస్తే 39% ఓట్లు మీకెందుకు పడ్డాయి? అది కూడా మేనేజ్మెంట్లో భాగమేనా? తలా తోక ఉండేలా మాట్లాడు. ఇదిగో ఏందేంది, బాబు గారు బూతులు తిట్టిస్తున్నారా? నిజమా? మరి మీ జగన్ రెడ్డి అమ్మ మొగుడు అంటూ వాగిన గుట్కానా అని మిడిల్ ఫింగర్ చూపించిన నీకేం ట్రైనింగ్ ఇచ్చాడో చెప్పు. బూతుల మంత్రులకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ నేతలు కదా, మర్చిపోయావా? పుణ్య స్త్రీలా బిల్డప్లు ఇస్తా ఉన్నావు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినవన్నా ఈరోజు ఆయన సక్రమంగా తీసుకొస్తున్నారా? వాళ్ళు ప్రజల కోసం మంచి చేస్తే ఈయన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి వాటిని ఎలా తుంగలో దొక్కాడో మీ అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించారు, కళ్ళారా చూశారు. సో వాళ్ళు తెలుసుకోవాల్సింది, ఈరోజు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుందని చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు కనీసం 4 సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఒక్క మెడికల్ కాలేజీని కూడా కట్టలేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కట్టి ఓపెన్ చేశారు. ఆల్మోస్ట్ 6, ఒకటి పూర్తయింది పులివెందల్లో, దాన్ని ఓపెన్ చేయొచ్చు. ఇంకా 10-15 నెలల్లో వాటికి కావాల్సిన ఫైనాన్స్ సపోర్ట్ చేసుంటే ఇప్పటికీ క్లాసులు ప్రారంభమై ఉంటాయి. కానీ ఎంత సిగ్గుచేట అంటే మంత్రులు మాట్లాడుతున్నారు. అసలు ఈ మంత్రులకి మెడికల్ కాలేజీలు ఎట్లా పర్మిషన్లు తెచ్చుకుంటారు, ఎలా స్టార్ట్ అవుతాయి, వాటి ప్రొసీజర్ ఏంటి అనేది వీళ్ళకి తెలుసా నేను అడుగుతున్నా. యానక్కడికి నీ బోటితే చింతకాయ నాటుకుని వంక టింకరగా ఉంది, ఇదేం కాయ అందట. నీకేంటి రోజా అన్నీ తెలుసా? ఇదిగో ఆడిదాం ఆంధ్రాలో 100 కోట్లు నొక్కేయడం, బెంజ్ కారు కొనేయడం, నగరిలో భూములు కబ్జా చేసేయడమే తెలుసు అనుకున్నానే. నీకు మెడికల్ కాలేజీలో అందులో హామ్యామ్యాలు అన్నీ తెలుసు అనమాట. నీకు విషయం చెప్పన, 2021 మెడికల్ కాలేజీల శంకుస్థాపన రోజు జగన్ రెడ్డి ఏమన్నాడో తెలుసా? ఇవన్నీ 2023 డిసెంబర్ కల్లా పూర్తవుతాయి అన్నాడు. మరి ఇంకా పునాదులే చాలా చోట్ల వేయలేదు. ఎవరి మాట తప్పి మడవ తిప్పి అబద్ధాలు చెప్పింది ఎవరు అని అడుగుతా ఉన్నా. ముందెళ్ళి ఇదిగో 99% మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశానని జబ్బలు జరుచుకుంటున్న నీ బాసు చొక్కా పుచ్చుకుని అడుగు, ఇదేం పనయ్యా జగనయ్యా అని. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు విజయవాడలోనే కదా ఉన్నారు. ఏ రోజు హైదరాబాద్ బెంగళూరు పోలేదే. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడమ్మా, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడమ్మా, లోకేష్ ఎక్కడున్నాడమ్మా? ఆ 5 సంవత్సరాలు ఎక్కడున్నారమ్మా? ఏం చేస్తున్నారమ్మా మీ పార్టీ వాళ్ళు? ఈరోజు మాట్లాడుతున్నాం, ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ మా పార్టీ నాయకులు మీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల కష్టపడినా కానీ ఇమీడియట్గా క్షణాల్లో ఇక్కడికి జగన్ గారు వస్తున్నారు, మాకు అండగా ఉంటున్నారు. రైతులకి అండగా నిలబడి మీ నడలు వంచి ఏ విధంగా పని చేయిస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీరు అధికారంలో ఉండి ఈ రోజుకి కూడా సక్రమంగా మీరు లేరు విజయవాడలో. ఫ్రైడే అయితే ఎవరమ్మా హైదరాబాద్కి పోతుంది? హైదరాబాద్ పోవటానికా డిప్యూటీ సీఎం పోస్టులు, ఎడ్యుకేషన్ మినిస్టర్ పోస్టులు, రెవెన్యూ పోస్టులు, హోంమంత్రి పోస్టులు, సీఎం పోస్టులు ఇచ్చేది? ఎవరున్నారు? ఫ్రైడే అయితే పారిపోతున్నారు. ఇది కదా గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించడం అంటే. అసలు జగన్ బెంగళూరులో ఏం పీకుతున్నాడో చెప్పమంటే హైదరాబాద్లో షూటింగ్లు, మీటింగ్లు, సెటిల్మెంట్లు అంటావు ఇంద్రోజా. ఈ జబర్దస్త్ షూటింగ్లన్నీ ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి? తాడేపల్లి ప్యాలెస్ లోనే షూటింగ్లు చేసేస్తా ఉన్నావా ఏంది కొంపదీసి? బాబుని పవన్ ని పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారని మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్నారు. మరి జగన్ అదే చేస్తున్నాడు కదా, అసెంబ్లీకి కూడా రాకుండా
2 రోజులు రాష్ట్రంలో 5 రోజులు రాష్ట్రం వెలుపల ఏం చేస్తున్నాడో నీకు ఆ దేవుడికే తెలియాలి. మరి అంచేత మనం చేస్తే వేర శృంగారం, ఎదుటోళ్ళు చేస్తే వీధి వ్యభిచారం అంటే కుదరదు. చెప్పినంత వరకు సాల్లే గాని ఇదిగో బయలుదేరు రోజా అన్నట్లు సరిగ్గా గమనించనే లేదు. నీ తాసరావుల బోర్డు మేకప్ ఏమైంది? అసలు ఫేస్ లోనే నీరసం ఆహ్వానించిందేంటి? కొంపదీసి బూతు జోకుల షోలు హోస్ట్ గా చేస్తున్న సమయంలో జగన్ ఫోన్ చేసి బాండబూతులు తిట్టి ప్రెస్ మీట్ పెట్టమన్నాడా ఏటి? వెళ్ళి కాస్తంత పొగడరు అద్దుకో పో. చూడలేక చస్తా ఉన్నాం, వాంతులు వచ్చేలా ఉన్నాయి ఇక్కడ. పో చెప్పింది చాలేవమ్మా.